ఒక అడవిలో శక్తివంతమైన సింహం జంతువులపై ప్రతిరోజూ వేటాడుతూ అనేక జంతువులను చంపి అడవంతా భయంతో నింపేది. భయంతో వణికిపోయిన జంతువులు కలిసి తమను కాపాడుకునేందుకు ఒక యోచన చేయాలని నిర్ణయించుకున్నాయి. అవి సింహం దగ్గరకు వెళ్లి, ప్రతిరోజూ ఒక జంతువును పంపిస్తాం, మమ్మల్ని వేటాడకండి అని కోరాయి. ఒకరోజు తెలివైన కుందేలు వంతు వచ్చింది. అది నెమ్మదిగా నడుస్తూ యోచన చేసింది. కుందేలు ఆలస్యంగా రావడంతో ఆకలితో ఉన్న సింహం కోపంతో గర్జించింది. కుందేలు చెప్పింది, మహారాజా, మార్గంలో మరో సింహం నన్ను ఆపి తానే నిజమైన రాజు అని చెప్పింది. కోపంతో సింహం మరో సింహాన్ని చూపమంది. కుందేలు దాన్ని లోతైన బావి దగ్గరకు తీసుకెళ్ళింది. బావిలో చూసిన సింహం తన ప్రతిబింబాన్ని మరో సింహమని భావించి లోపలికి దూకింది. బావిలో పడిన సింహం బయటకు రాలేకపోయింది. అడవి భయం నుంచి విముక్తి పొందింది. ఇలా తెలివైన కుందేలు అందరినీ రక్షించింది. జీవితంలో బలం కంటే జ్ఞానం గొప్పది.